ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొక నూతన దినము, ఆదివారము పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు మరొక పునరుద్ధాన పండుగ అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరుస్తున్నందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా దైవ ధ్యానము చేద్దాము. రండి ప్రియ దైవజన్మ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. 15వ వచనము: అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువా, వందనాలు. చదవబడిన వాక్యాన్ని నిలిచి మాకు వడ్డించి నాతో మాట్లాడి మహిమ పొందమని, నీ స్వరం వినిపించండి, ఘనత పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుని ప్రజలారా, మరి దేవుడు తన పిల్లలను కాపుదల, తన పిల్లలకు భద్రత, తన పిల్లలను ప్రేమించి తన పిల్లలకు ఏమి కావాలో అది నిత్యము అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఈ అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి క్రమంలో మరి తన పిల్లలను ఆయన సింహాసనం మీద ఉండి ఆయన యొక్క గుడారముతో కప్పుతున్నాడు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఏమని లేఖనము చదువుకున్నాము ఒకసారి ఆలోచించండి. లేఖనం ఏమని చదువుకున్నాము అని మనము జాగ్రత్తగా గమనిస్తే, అందువలన వారు దేవుని యొక్క సింహాసనము ఎదుట నుండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. దేవుని పిల్లలైన వారు రాత్రింబగలు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి సేవిస్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన సింహాసనం మీద కూర్చొని తన పిల్లలను ఆయన గుడారముతో కప్పి ఏ అపాయము మన గుడారానికి ఎటువంటి అపాయం రాకుండా, ఏ తెగులు మన గుడారము సమీపించకుండా ఆయన గుడారాన్ని కప్పుతున్నాడు. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించి ఈ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఈ భద్రత, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఈ ప్రొటెక్షన్, దేవుని మందిరంలో ఉన్నటువంటి ఈ కాపుదల గమనించి ఎన్ని పనులున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరానికి ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో ఆ మందిరంలో నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయము మర్చిపోకూడదు. దైవజనాంగమా, మర్చిపోకుండా చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, దేవుని పనికి ఎక్కడ ఆటంకం కలగకుండా, దేవుని సన్నిధానాన్ని ఏ పనికి తాకట్టు పెట్టకుండా, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధానాన్ని గౌరవించి దేవునికి సమయమిచ్చి దేవుడిచ్చే దీవెనలు పొందాలని పరిశుద్ధ లేఖనము మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇక పాత నిబంధనలో కూడా మనం చూస్తే దైవజనాంగమా, పాత నిబంధన 26వ అధ్యాయము నిర్గమకాండము 26వ అధ్యాయము 31 నుండి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, 31వ వచనం: మరియు నీవు నీలు ద్రోమ రక్తవర్ణము గల ఒక
అడ్డతెరను పేనెను సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయినను కెరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడినటువంటి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. దాని వంకలు బంగారువి, వాటి దిమ్మలు ఎండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకులు క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వస్తువులను, మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని మాటలు మనం చకచక క్లుప్తంగా ఆలోచిస్తే దైవజనాంగమా, మొట్టమొదటిది ఆ మందిరంలో ఉండవలసినటువంటి విషయాలు చెబుతున్నాడు ధర్మశాస్త్రములో మోషే. చెబుతూ ఏమని ఇక్కడ రాయబడింది అంటే, మరియు నీవు నీలద్రోమ రక్తము గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయి కెరూబులు గలదిగా చేయవలెను. చూడండి, కెరూబులు గలదానితో కెరూబులులా ఉండేదాన్ని ఒక దాన్ని మీరు తయారు చేయాలి. దేనికి అంటే అది చేయవలసిన విధానం ఏంటంటే, మరియు నీవు నీలద్రోమ రక్తము గల ఒక అడ్డతెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబు గలదిగా చేయవలెను. అది కెరూబు గలదిగా ఉండాలి. ఆ కెరూబు గలది ఎలా ఉండాలంటే రక్తవర్ణము గలదిగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే నీల ద్రోమ రక్తవర్ణము గలదిగా ఉండాలి. అటువంటిది తయారు చేసి, ఆ తయారు చేసినటువంటి తర్వాత దానితో చేయవలనన్న అది చిత్రకారుని పని అయినటువంటి కెరూబు గలదిగా ఉండవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. దాని వంకర్లు బంగారుని, వాటి దిమ్మెలు వేడిమి ఆ అడ్డతెరను ఆ కొలలు క్రింద తగిలించి సాక్ష్యపు మందసము ఆ అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధులను అతి పరిశుద్ధులమును వేరు చేయు ఆ అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠము ఉంచవలెను. ఇవన్నీ ఉండాలి, కరుణాపీఠం ఉండాలి. ఆ కరుణాపీఠం దగ్గర ఏముంటుందంటే, చాలాసార్లు చెప్పుకున్నాము, అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దేవుడు కరుణించి తన భక్తులను, ప్రజలను దేవుడు దీవిస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అని మనం ఆలోచిస్తే, దేవుడు తన కొరకు కనిపెట్టుకున్నటువంటి ప్రజలు కనిపించకపోతే ఆయన ఓర్చుకోలేడు. తన బిడ్డలు తన దగ్గరికి రావాలి, తన ఆలయం దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎబ్రీ పత్రికలో ఒక మాట చూసినట్లయితే, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఎబ్రీయున్న సంఘానికి రాస్తూ
9వ అధ్యాయము 3వ వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక మాట కనపడుతుంటుంది. 9వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్దియు అంతటను బంగారు రేకులతో తాపింపబడిన నిబంధన మందసమును ఉండును. ఆ మందసములో మన్నగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుని మందిరంలో, ఆ బలిపీఠంలో ఏమండి, ఆ కరుణాపీఠంలో ఉండవలసినట్టు ఏమిటో ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటలు. తప్పక ఈ విషయాన్ని తర్వాత చదవండి, ఇంకా మీరు ఎక్కువ ధ్యానం చేయండి. వివరించడానికి నాకు సమయం తక్కువ ఉంది. ప్రియా దైవజనమా, ఇక్కడ ఎబ్రీ పత్రికలో పౌలు చెబుతున్నటువంటి సాక్ష్యము, ఆ 2వ తెరకు అవల పరిశుద్ధ స్థలమును ఆ గుడారంలో ఉండును. అందులో సువర్ణ ధూపార్దియు అంతటను బంగారు రేకులతో తాపింపబడినటువంటి నిబంధన మందస్థము ఉండును. ఆ మందస్థములో మన్నగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలను ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో నిబంధన పలకలు ఉన్నాయి, చిగురించు కర్ర ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా మరి దేవుణ్ణి ఆరాధించి ఆ బహుమానం పొందాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అదే ప్రకటన గ్రంథంలో ఇంకా చూస్తే మనము ఆ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే అక్కడ రాయబడినటువంటి స్పష్టంగా మనకు తెలియజేస్తున్న మాటలు, మనలను ప్రేమించుచు తన స్వరక్తము వలన మన పాపములు నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలను ప్రేమించి యాజకులుగాను రాజ్యముగాను నీతిమంతులుగాను చేశారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. మళ్ళీ చదువుకుంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన, ఎవరి రక్తము వలన? యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులు చేస్తుంది, విడుదల కలుగు చేస్తుంది. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవుని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా. ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అని రాయబడినటువంటి మాటలు దైవజనాంగమా. ఇంకా చూస్తే మనము అక్కడ మరి 22వ అధ్యాయంలో ఒక మాటను చూసుకొని ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ చరణం, 22వ అధ్యాయము 3వ వచనం, చరణం కాదు, 22వ అధ్యాయము 3వ వచనంలో ఏమనుందంటే, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆయన దాసులైన ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుదురు, ఆయన నామమును వారి నొసల యందు ఉండును. దేవునికి స్తోత్రం కలుగను గాక. ఆయన ముఖదర్శనం చేస్తారు, ఆయన నామము వారి నొసలందు ఉంటుందని ప్రకటన గ్రంథం తెలియచేస్తున్నటువంటి ఆ యొక్క స్పష్టమైనటువంటి విషయాలు. ఇంకొక మాట నిర్గమకాండంలో చూస్తే 25వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. 25వ అధ్యాయము నిర్గమకాండము 8వ వచనాన్ని చూద్దామా. 25:8 ఒక మాట మనకు కనిపిస్తుంది. 8 ఏముందంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును వాళ్ళు ఏం చేయాలి తెలుసా? నిర్మించాలి, పరిశుద్ధ స్థలాన్ని సమకూర్చాలి అని లేఖనం ద్వారా మనము మరి చదువుకొని ధ్యానం చేస్తున్నాం దైవజన్మ.
కాబట్టి మనం ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా జీవించి, మరి దేవుడు కోరుకుంది ఏంటంటే మనలో పరిశుద్ధత, మనలో నీతి, మనలో యథార్థత, మనలో నమ్మకత్వము. మనము ఏదో చిన్నపిల్లల ఆటలాగా దేవునికి ఇచ్చిన మాట తప్పిపోకుండా ఖచ్చితంగా ఇవ్వగలిగితేనే మాట ఇచ్చి దేవునికి ఆ మాటను నెరవేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లో మరి నీకు తినడానికి ఉన్నా లేకపోయినా, నాకు తినడానికి ఉన్నా లేకపోయినా, నేను దేవుని సన్నిధిలో ఒక ప్రకటన చేస్తే దానికి నేను కట్టుబడి ఉండాలి, అందరం కట్టుబడి ఉండాలి. కాబట్టి ఇటువంటి కొన్ని ఖర్చులను మనం ఆపుతూ దేవునికి నమ్మకమైనటువంటి సాక్షులుగా, ఆది సంభూతునికి మృతుల్లో నుంచి యేసు లేపిన దేవుడు, మృతుల్లో నుండి తండ్రి అయిన దేవుడు యేసును లేపాడు, ఆ దేవునికి మనము సాక్షులుగా ఉండాలని లేఖనము బోధిస్తుంది. మూలవాక్యం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన గుడారము వారి మీద కప్పుతుంది. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. మీరందరూ వచ్చి ప్రభుని నమ్ముకొని, ప్రభుని తెలుసుకొని మరి రక్షణ పొందండి. దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు మనం కోరుకుంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనమే చాలాసార్లు దేవునికి దూరంగా పారిపోతూ ఉంటాము. వద్దు, పారిపోవద్దు. ధైర్యంగా ఉండండి. దేవుడి ఈవులు పొందండి. దేవుని కార్యాలకు తోడ్పడండి. దేవుని రాజ్యం కడదండి. ఆ విధంగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ రండి. ప్రియా దైవజనమ, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఎత్తబడిన వాక్యం ఫలింపచేసి వాక్యమైన బిడ్డలందరినీ ఆశీర్వాదించి భయం పొందమని చిన్న మన పాసనకు చేర్చుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.